హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్వేస్ చాట్స్. ఇవాళ అయితే మనం బ్రహ్మంగారి మఠం యొక్క జాతర, స్థల పురాణము, స్వామివారి విశిష్టత గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బ్రహ్మంగారి మఠం ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. కర్ణాటక, తమిళనాడులతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆధ్యాత్మిక కేంద్రం వైఎస్ఆర్ జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలంలో ఉంది. ఇక్కడ ప్రతి ఏటా వైశాఖ శుద్ధ దశమి నాడున శ్రీ బ్రహ్మంగారికి ఆరాధన, గురు పూజోత్సవ మహోత్సవములు ఎంతో ఘనంగా జరిపిస్తారు. బ్రహ్మంగారి మఠం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో తోట్లపల్లె గ్రామంలో శ్రీ విరజానంద స్వాముల వారి ఆశ్రమం ఉంది. ఇక్కడ భక్తులకు 24 గంటలు అన్నదానం జరుగుతూ ఉంటుంది. స్వామివారు ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడైతే స్థిరపడ్డారు. ఇక్కడ ఆరాధన సమయంలోనే కాకుండా సంవత్సరం పొడవునా అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఆరాధన సమయం కావడంతో స్వామివారి విగ్రహాన్ని విద్యుత్ దీపాలంకరణతో ఎంతో అందంగా ముస్తాబు చేశారు. బ్రహ్మంగారి మఠంలో స్వామివారి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తోట్లపల్లినైతే ఒక్కసారైనా దర్శించి వెళ్తారు. ఆరాధన సమయంలో భక్తుల కోసం ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలు ఇక్కడైతే ఏర్పాటు చేస్తారు. బండలాగుడు పోటీలు, కోలాటాలు, భజన కార్యక్రమాలు, ఉగ్గు కథలు, ఇలా ఎన్నెన్నో. శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంతో ప్రఖ్యాతిగాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహాయోగి. ఆరాధన మహోత్సవ ప్రారంభ వేళ స్వామివారి ఉత్సవ విగ్రహాలని ఎంతో అందంగా ముస్తాబు చేసి ఊరూరా భజన కార్యక్రమాలతో, కోలాటాలతో ఊరేగిస్తూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగింపజేస్తారు. ఈ ఆరాధన మహోత్సవ వేళ ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోలాహలము, ఎందరో జీవితాలలో వెలుగులు నింపే దుకాణ సముదాయాల కోలాహలము, వాటన్నిటినీ నా కన్నులతో మీ కన్నులకు కట్టినట్లుగా చూపించడమే నా ఈ చిన్న ప్రయత్నం. ఈ సంవత్సరం వేసవి తాపం వలనో, ఎలక్షన్ల సిచ్యువేషన్ వలనో భక్తుల రద్దీ అయితే చాలా తగ్గిందనే చెప్పుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఆరాధన మహోత్సవ వేళ తప్పనిసరిగా వరుణుడైతే కరుణిస్తాడు. బ్రహ్మంగారి మఠం గురించి తెలియని వాళ్ళ కోసం అయితే వైఎస్ఆర్ జిల్లాలోని కందిమల్లయ్యపల్లెలో బ్రహ్మంగారు చాలా కాలం నివసించి కాలజ్ఞానం రచించి 1693లో సజీవ సమాధి నిష్ట నొందారు. శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామివారి వలన ప్రసిద్ధి పొందుట చేత కందిమల్లయ్యపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరిగాయి, జరుగుతున్నాయి. వర్షం పడి వాతావరణం చల్లబడడంతో సాయంత్రం కాలానికి భక్తుల రద్దీ కొద్దిగా ఎక్కువైందనే చెప్పాలి. ఇప్పటి వరకు స్వామివారి జీవిత చరిత్ర, ఆరాధన, గురు పూజ మహోత్సవ నేపథ్యం అయితే తెలుసుకున్నారు కదా. అయితే నాతో పాటు వచ్చేయండి, జాతర చూసేద్దాం. జాతర అనగానే మొదటగా మనకు దర్శనమిచ్చేవి మిఠాయి కొట్లు. ఈ జాతరలో కూడా ఎన్నో వందల మిఠాయి కొట్లు ఉన్నాయి. కన్నులకు చాలని బొమ్మలంగళ్ళు, గాజులంగళ్ళు, ఆభరణాల కొట్లు, ఇలా ఎన్నెన్నో. ఇవైతే కాశీదారాలు. చిన్నప్పుడు నేనైతే వీటిని చూసి నిజంగానే ఇవి గోల్డ్ చైన్స్ ఏమో, ఇంత తక్కువ ధరకు జాతరలోనే దొరుకుతాయేమో కొనుక్కుందామని చాలానే ట్రై చేసేవాడిని, కానీ ఎప్పుడూ తీసుకోలేదు. బాగలేని టైంను బాగు చేసే వాచీలు, వేసవి తాపాన్ని తట్టుకునేందుకు టోపీలు, కొన్నవి పెట్టుకోవడానికి బ్యాగులు, అందంగా ముస్తాబు అవ్వడానికి అలంకరణలు, జుట్టుకు పెట్టుకోవడానికి విగ్గులు, ఇవి కూడా అమ్ముతున్నారు. కళ్ళకు కనిపించినవన్నీ కావాలనే పిల్లలు, ఏం వద్దు తీసుకున్న వెంటనే పోగొడతామని 2 తగిలించే అమ్మలు. జాతరలో ఇవన్నీ మామూలే. రంగురంగుల పింగాణీ ప్లేట్ల కలకలలు, చెవులకు పెట్టుకునే జుంకాల గలగలలు జాతరకే హైలైట్. మీకు ఇంకో ముఖ్య విషయం, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్రను కళ్ళకు కట్టినట్లుగా చూపించాలని ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందే మఠంలో 14 రోజులు స్వయంగా తాను నివసించి బ్రహ్మంగారి చరిత్రను కూలంకషంగా తెలుసుకొని శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రాన్ని అయితే నిర్మించాడు. మీలో ఎవరైనా చూడని వారు ఉంటే ఒక్కసారి వెళ్ళి అయితే చూడండి. అది యూట్యూబ్లో కూడా అవైలబుల్లో ఉంది. అలాగే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక తెలుగంగ పథకానికి శంకుస్థాపన చేసి మఠాన్ని ఆనుకొని ఉన్న జలాశయానికి బ్రహ్మసాగర్గా నామకరణం చేశారు. మనకు పనికొచ్చే బొమ్మలు కానీ, వస్తువులు కానీ ఒక్కటి కూడా లేవు. అన్నీ ఇంటి అలంకరణ కోసం వాడే పువ్వులు, లైట్లు, గిన్నెలు,
గాజులు, గ్లాసులు ఇవే దర్శనమిస్తున్నాయి. ఇక మా చిన్నోనికి ఏదో ఒక బొమ్మ తీసుకోవాలని ప్రతి బొమ్మలంగల్లో వాడు ఏదైతే ఎగ్జైట్‌గా ఫీల్ అవుతాడో అవి చూసి తీసుకుందామని అయితే మేము తిరుగుతున్నాము. సాయంకాలం వేళ వర్షం పడడం వల్ల కొద్దిగా ఉబ్బరంగా ఉండడంతో వాడు కొద్దిగా అనీజీగా ఉన్నాడు. ఒక మూల నింపాదిగా కూర్చొని జాతక ఉంగరాలు అమ్ముతున్న ఈ అన్న జాతకం కనీసం ఈ తిరునాళ్ళలో అయినా బాగుపడుతుందని ఆశిద్దాం. రంగురంగుల పువ్వులు, నేల మీదనే చక్కర్లు కొట్టే చేప ఇవేమీ మా చిన్నోన్ని ఆకర్షించడం లేదు. బహుశా వయసు వల్లనేమో. వాడు కొనుక్కున్నా కానీ వాళ్ళమ్మ వాళ్ళ పెదనాన్నైతే ఇవాళ వానికి బలవంతంగా బొమ్మలు కొనిపించేలాగున్నారు. మొత్తానికి మా చిన్నోనికైతే నేల మీద చక్కర్లు కొట్టే చేప, రోడ్డు మీద చక్కర్లు కొట్టే ఆటో ఇవి రెండైతే తీసుకున్నాము. సమయం రాత్రి 11 అవుతుంది. అయినా జనసందోహం అస్సలు తగ్గట్లేదు. ఇక జాతర అనగానే మనం మొదటగా వెళ్ళి చూసుకునేది జైంట్ వీల్ వచ్చిందా లేదా, రంగుల రాట్నం తిరుగుతోందా లేదా, కొలంబస్ పైకి కిందికి బాగా వెళ్తోందా లేదా, డ్రాగన్ కరెక్ట్ రూట్లో వెళ్తుందా లేదా అని అయితే చూస్తాం. ఇవన్నీ ఇవాళ అయితే ఏర్పాటు చేశారు. మా చిన్నోడైతే ఇంకో సంవత్సరం వరకు ఇవన్నీ ఏం ఎక్కలేడు. ఇప్పుడు ఎక్కాలన్నా వాడితో పాటు మమ్మల్ని ఈ స్కూటర్ల మీద అయితే అలో చేయరు. ఇక వీటన్నిటి మీద మా చిన్నోనైతే కూర్చోబెట్టి ఇక వద్దన్నాక దింపేశాం. స్నేహితుగాన్ని అయితే ట్రాంపోలిన్ షీట్ మీద ఎక్కేపించేసినాం. ఇక వాని ఆనందానికి అస్సలు హద్దులు లేవు. ఇది వచ్చేసి 5 నిమిషాలకు గాను మన దగ్గర 30 రూపాయలు తీసుకుంటున్నాడు. ఈ 5 నిమిషాలు స్నేహితుగాడైతే కుప్పిగంతులు ఎగిరింది. ఇక 5 నిమిషాలు వెళ్ళిన తర్వాత బ్రేక్ డ్యాన్స్కి అయితే వెళ్దాం అనుకున్నాం. కానీ అది కొద్దిగా దూరంలో ఉండడం అయితే ఇదేదో టొరేటర్ అంట. ఇదైతే ఎక్కిచ్చేసినాం స్నేహితుగాన్ని. వద్దు అంటున్నా బలవంతంగా అయితే ఎక్కిచ్చేసినాం. ఎక్కేటప్పుడు మాత్రం చాలా ఆనందంగానే ఎక్కిండు. దీనికి టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి 100 రూపాయలు. మా వదిన సింధు ఒక దగ్గర అయితే కూర్చున్నారు. అఖిలు నేహిత్ అయితే ఇంకో దగ్గర కూర్చున్నారు. స్టార్టింగ్లో అయితే చాలా బాగానే ఉన్నాడు. 2 రౌండ్లు తిప్పేసరికి ఇక ఏడ్స్తూ ఆపండన్నో లగెత్తురో ఆజాము అంటూ అరుపులు నేతిగాడు. ఇక దిగిన తర్వాత వాడి ఎక్స్ప్రెషన్స్ అయితే మీరే చూడండి. ఇక ఇదే అయిపోయిన తర్వాత బ్రేక్ డ్యాన్స్కి అయితే వెళ్దాం అనుకున్నాం. కానీ దిగిన తర్వాత నేతిగాడు నేను అసలు బ్రేక్ డ్యాన్స్కి కాదు మీతో పాటు రానంటూ వస్తాండు కిందికి. మొత్తానికి స్నేహితుగాన్ని అయితే సేఫ్గా ఇంటికి తెచ్చేసినాం. ఇంటికి వచ్చేసరికి సమయం 1 గంట. ఇంటి దగ్గర పరిస్థితి ఇది. తెల్లారుజామునే రథోత్సవం. బ్రహ్మంగారి ప్రధాన ఆలయానికి ఆనుకునే రథం పెట్టే ప్లేస్ అయితే ఉంటుంది. దీన్ని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే బయటికి తీస్తారు. ఈ రథోత్సవం రోజున ఈ రథాన్ని ఎంతో అందంగా ముస్తాబు చేస్తారు. రథోత్సవం నాడు పీఠాధిపతుల వారిచే పూజలు జరిపించి అలంకరణనైతే మొదలు పెడతారు. సాయంత్రం 4 లేదా 4:30 సమయంలో రథోత్సవం అయితే స్టార్ట్ అవుతుంది. స్వామివారి ఉత్సవ ఊరేగింపు విగ్రహాలను రథం పైన అలంకరించి అక్కడి నుంచి భక్తుల రణధ్వనుల మధ్య ఎంతో వైభవంగా స్వామివారి ఊరేగింపు మాడవీధుల్లో అయితే జరుగుతుంది. సమయం మధ్యాహ్నం 2 గంటలవుతుంది. భక్తులు ఒక్కొక్కరుగా రథం దగ్గరకైతే చేరుకుంటున్నారు. రథం లాగే సమయంలో ఎక్కువ జనాభా ఉంటారు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాలంటీర్లను అయితే దేవాలయ సిబ్బందే నియమిస్తారు. మనకులో ఎవరైనా వాలంటీర్లుగా వెళ్ళాలంటే దేవాలయ సిబ్బందిని ముందుగా సంప్రదించవలసి ఉంటుంది. రథం అలంకరణ చివరి దశకైతే వచ్చేసింది. రథం లాగడం అయిపోయిన తర్వాత స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని దింపేసిన తర్వాత రథానికి ఏవైనా చిన్న మరమ్మతులు ఉంటే వాటన్నిటినీ చేసి చక్కగా దాని యథాస్థితిలో దాన్ని అయితే అక్కడే అమరుస్తారు. సమయం రానే వచ్చింది. సాయంత్రం 5 గంటలవుతుంది. రథోత్సవం అయితే ప్రారంభమైంది. భక్తులు కిక్కిరిసిపోయారు. రథం లాగే సమయంలో మనమైతే అందులో పాల్గొనాల్సి ఉంటే ముందుగా వాలంటీర్లుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రథం అయితే తన యథాస్థానానికి చేరుకోవడానికి కేవలం 20 అడుగుల దూరంలోనే ఉంది. దీనితో స్వామివారి ఊరేగింపు ముగిస్తుంది. భక్తులు తమ తమ స్థానాలకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. స్వామివారి యొక్క దర్శనం చివరిసారిగా చూసుకొని మరలా మరు సంవత్సరం వచ్చే వరకు స్వామివారి స్వరూపాన్ని తమ మనసులో అయితే నింపుకుంటారు. అంగరంగ వైభవంగా స్వామివారి రథోత్సవం అయితే ముగిస్తోంది.
ఇక కేవలం కొన్ని సెకన్లు మాత్రమే ఉన్నది. రథం తమ యథాస్థానానికి వచ్చేస్తుంది. ఎండను వానను సైతం లెక్క చేయకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని భక్తులందరూ తిరిగి వారి స్వస్థలాలకైతే ప్రయాణం మొదలుపెట్టారు. ఇదండి మా ఊరి జాతర. వీడియో అయితే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అన్వేష్ చాట్స్.